హలో గీతాకృష్ణ గారు, యు ఆర్ మై ఫేవరెట్ డైరెక్టర్. అప్పట్లో మీరెంతో కొత్త రకమైన ఆలోచనతో ఎంతో కొత్తగా సినిమాలు మీరు చేశారు. ఎంతో మంచి పేరు ఉంది మీకు ఇండస్ట్రీలో. చాలా చక్కటి డైరెక్టర్. కె విశ్వనాథ్ గారి శిష్యుడికి చేసి ఆయన దగ్గర శిష్యుడికి చేసిన డైరెక్టర్స్ మీరు ఒక్కరే అంత ఫేమ్ అయ్యి అంత మంచి సినిమాలు తీశారు. కానీ ఈ మధ్య మీరు కొంచెం ఎక్కువగా అవుతుంది. మ్యాటర్ ఏంటంటే కీరవాణి గారి గురించి కానీ, సునీత గురించి కానీ, మా చంద్రబోస్ గురించి, వీఆర్ ఆల్ మా ఫ్యామిలీ, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ తప్పు ఏమీ జరిగిపోలేదు. ఏం జరిగింది అంటే అది అసలు వాళ్ళు మీడియా వాళ్ళు చూసుకుంటారు. ఆ పాట ఏంటి, ఆ గోలే మనకు తెలియదు. కానీ ఇలా పర్సనల్గా మనుషుల్ని అలా మాట్లాడడం అది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి గీతాకృష్ణ గారు. ప్లీజ్, యాజ్ యువర్ బ్రదర్, మీరంటే నాకు చాలా ఇష్టం, నేనంటే కూడా మీకు చాలా ఇష్టం, నాకు తెలిసేది. ఎందుకంటే ఆ కార్యక్రమం ఎంతో చక్కగా జరుగుతుంది. ఏదో చిన్న గ్లిచెస్ ప్రతి దాంట్లో ఇప్పుడు నేను చేశాను. మేము చేసిన ఎన్నో కార్యక్రమాల్లో చిన్నవి వస్తాయి, అక్కడక్కడనే మర్చిపోతారు అందరూ, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దీన్ని ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి వాళ్ళ గురించి మట్టుకు ఇలా మాట్లాడకండి అమ్మా ప్లీజ్. నాకు ఎంత బాధ వేస్తుందంటే అంత కష్టపడి వచ్చినాడు. కీరవాణి మామూలుగా వచ్చినాడు కాదు, చాలా కష్టపడి వచ్చినాడు ఆయన. సునీత అది తను ఏదో ఎన్నెన్నో పాటలు పాడి ఎంతో కష్టపడి ఈరోజు ఒక జడ్జి పోస్ట్కి వచ్చిందంటే మీరు ఆలోచించండి. అందరూ ఆడియన్స్ ప్రేక్షకులు ఇచ్చిన ఆశీస్సులు అనమాట ఇవన్నీ. మాకందరికి ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణే ఆశీస్సులు మేము ఈరోజు ఇలా ఉన్నాం. అందువల్ల దయచేసి మీరు ఇది ఒక్క విషయంలో అది ఇంకా మాట్లాడకండి అమ్మా. నాకు చాలా ఎంత బాధ వేస్తుందంటే వింటూ ఉంటే చూస్తుంటే భయం వేస్తుంది. ఇంకా ఏం చెప్తారో అని. వద్దు నాన్న, ప్లీజ్ డియర్, ప్లీజ్ గీతాకృష్ణ గారు, సారీ, నేను మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే మటుకు నన్ను క్షమించండి. ఈ విషయంలో మటుకు ఇంకా ఏది మాట్లాడకండి దయచేసి. థ్యాంక్ యూ.